హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్షిత్ గేమింగ్ 799. ఈరోజు అయితే మీకు లెట్స్ ప్లే సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. పోయిన సైడ్ అయితే పోయింది పాతది. ఈసారి అయితే మంచిగా ఆడతాం. పోదు, ఎందుకంటే సేవ్ అయి ఉంటుంది ఫైల్స్లో. యానిమేషన్స్ కూడా యాడ్ చేసిన. టెక్స్చర్ ప్యాక్స్ తొందరలో యాడ్ చేస్తా, దొరకలేదు. మనం ఎంచార్ట్మెంట్ ఏదో వీళ్ళు ఉన్నారు, వాళ్ళ హౌస్లో అయితే ఏమైనా లూట్ ఏమైనా ఉంటుందో చూద్దాం. వీళ్ళ పేరైతే నాకు గుర్తొత్తలేదు. ఏం లూట్ అయితే లేదు, పైన కూడా ఏం లేదు. మనం ఏమైనా లూట్ అయితే చూద్దాం, ఏమైనా ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం. విలేజ్ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా లేవా అని. ఫస్ట్ ఒక బెడ్ కోసం అంత చూద్దాం. ఇలా బెడ్ ఉంది, బెడ్ తీసుకున్నాం. మనం ఇంత లాగ్ అవుతుంది, కొంచెం లాగ్ అయితే బాగా అవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము మరెన్నో వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాం. మోడ్స్ అయితే తెస్తా, మీరు ఎక్కడ చూడండి మోడ్స్ అయితే నేను తెస్తా. నేను తెలుగులో మోడ్స్ గురించి చేస్తాను, వాళ్ళు చేయలే ఎప్పుడు. నేను మీకోసం తెలుగులో మోడ్స్ సీరీస్ అనేది పెట్టిన, అదైతే వస్తాయి. మోడ్స్ వస్తాయి, ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లూట్ అయితే లేదు. లూట్ కనిపించినాక కలుద్దాం. మనకైతే బ్లాక్ స్మిత్ హౌస్ అయితే కనిపించింది. ఇలా డైమండ్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనైతే డైమండ్స్ ఉన్నాయా లేదో చూద్దాం. చెస్ట్ ఉంది. చెస్ట్ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఈ చెస్ట్లో చెక్ చేస్తే మనకి డైమండ్స్ అయితే దొరికినాయి సక్సెస్ఫుల్గా. చాలా అయితే రేరు, అంటే డైమండ్స్ చాలా తక్కువ దొరుకుతాయి. సరే, మన ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తే మనం దొరికాయో చూద్దాం. ఎక్స్ప్లోర్ అయితే దొరికాయో చూద్దాం. ఏమైనా దొరికినప్పుడు నేను కలుస్తా. ఐరన్ గోల్ని కిల్ చేసి మనమైతే ఐరన్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ అయితే కొన్ని బ్లాక్స్ తీసుకుందాం. డెడ్ బ్లాక్స్ అయితే ఒక 4 సరిపోతాయి. కొద్దిగా లాగ్ అయితే ఉంది. దాన్ని అయితే నెక్స్ట్ ఎపిసోడ్ ఫిక్స్ అయితే చేస్తా. ఐరన్ గోల్ మనం ఎన్నుకున్నది అయితే ఎంత ఫాస్ట్ అవుతుంది అంత మంచిది. అది కిల్ చేయమని అది ఇంకా రాలే, కాకపోతే బాగా లాగ్ అవుతుంది. హాఫ్ హార్ట్తో అయితే బతికినాం మనమైతే. ఐరన్ గోళం అంత స్ట్రాంగ్ అయితే కొట్టింది. మనం ఫుడ్ తిందామంటే ఫుడ్ లేదు. అదే హాఫ్ హార్ట్తో అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఏమవుతుందో చనిపోతాం కావచ్చు. మనం అయితే బెడ్ అయితే పక్క బండి అయితే పెట్టుకుందాం. బెడ్ ట్రై అయితే చేద్దాం. బెడ్ అయితే పెట్టుకోలే, బెడ్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ అదైతే వస్తలేదు, ల్యాగ్ ఉండి మాత్రం అట్లా. నేనైతే నెక్స్ట్ టైం అయితే షేడర్స్ తీసేస్తా. స్పాన్ పాయింట్ అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి. కానీ నాకు కూడా ఐరన్ పికాక్స్ అయితే ఈసారి మనకు ఫుల్ హెల్త్ ఉంది. ఈసారి ట్రై చేద్దాం. నాకైతే ఆ పికాక్స్ అయితే నాకు బ్లాక్ స్మిత్ హౌస్ అయితే దొరికింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి బ్లాక్స్ అయితే తీసుకుందాం. మళ్ళీ రీస్పాన్ పాయింట్ కూడా ఉంది, ఏం కాదు. బ్లాక్స్ అయితే తీసుకుందాం. ఎంత 10 దాకా తీసుకుందాం. అయిపోయింది, తీసుకుందాం. మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. ఓకే, హిట్ చేయలే. ఓకే. ఈ వాటర్కి వెళ్ళిపోదాం. ఈ వాటర్కి వెళ్ళి అటు ల్యాండ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అటుకెళ్ళట్టు కిల్ చేసేద్దాం ఐరన్ గోల్ని అయితే కిల్ చేసేసి మనం ఐరన్ తీసుకొని నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం కూడా తెలియదు. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఐరన్ గోళంని
కిల్ చేసేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం విలేజ్ చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఓ ఓ ఓ ఇంత ఫాస్ట్ ఉన్నాడు ఏంది కదా మెల్ల యా ఈ సైడ్ ఓకే నాకైతే ఈ కంట్రోల్స్ అలవాటు కాలే. యా కిల్ చేయరాదు. ఓకే మనం కొద్దిగా కిందికి పోవాలి. యా ఇంకో బ్లాక్, ఈ బ్లాక్ సరిపోతుందా? ఇంకో బ్లాక్ కిందికి అయితే పోవాలి. ఇంకో బ్లాక్ అయితే పోదాం. ఓకే ఇది ఓకే. కిల్ అయితే చేసేద్దాం. మనమైతే డట్ బ్లాక్తో కిల్ చేస్తాను ఐరన్ గోళాలని. ఈ విలేజర్స్ వస్తాడు. జంపి అయితే వస్తలేదు, నార్మల్నే కూడా. ఇంకెంత హెల్త్ ఉన్నది బాబు, ఉన్నది హాఫ్ హెల్త్లో మనం మళ్ళీ దీన్ని కిల్ చేస్తాను. ఐరన్ అయితే డ్రాప్ చేసింది. ఎంత ఐరన్ డ్రాప్ చేసింది? 2 ఐరన్ డ్రాప్ చేసిందా? 5 ఐరన్ అయితే డ్రాప్ చేసింది. మనైతే స్లీప్ అయితే చేద్దాం. స్లీప్ చేసినాక కలుద్దాం. ఓకే అక్కడికైతే స్లీప్ అయితే చేసినాం. ఫస్ట్ డే అయితే కంప్లీట్ చేసినాం. ఈరోజు ఈ సెకండ్ డే ఏం చేద్దామంటే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ అంటే ఇప్పుడు ఏమైనా చూద్దాం. విలేజ్ చుట్టుపక్కల ఏమైనా లూట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన మైనింగ్ ఏరియా ఉండొచ్చు, అంటే కేవ్స్ ఉండొచ్చు. కేవ్స్ కోసం అయితే పోదాం. మన చుట్టుపక్కల వెళ్ళి చూద్దాం. ఏమైనా దొరికినప్పుడు నేను మీకు మళ్ళీ కలుస్తా. ఏమైనా దొరికినప్పుడు చూద్దాం. మనకైతే రూయిన్ పోర్టల్ అయితే దొరికింది. మనం విలేజ్ నుంచి కొద్ది దూరమే వచ్చినాం. మీకు సీడ్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, సీడ్ అయితే ఇస్తా. అయితే పోర్టల్ ఫుల్ ఉందా అంటే ఫుల్ బిల్డ్ చేసి ఉంది. ఒక 2 blocks ఎంటీ ఉన్నట్టయితే అనిపిస్తుంది. చూద్దాం. ఈ చెస్ట్ లూట్ మై గాడ్ 2 obsidian ఉంది. చూద్దాం. ఒకవేళ ఫుల్ ఉందనుకో ఈ 2 blocks పెట్టేసి మనమైతే నెదర్ కూడా వెళ్ళిపోదాం. ఈ 2 blocks పెట్టేసి చూద్దాం. ఈ లావా అయితే మొత్తం క్లియర్ చేసేద్దాం. టైం ల్యాప్స్ ఉంటుంది. లావా మొత్తం క్లియర్ చేసి చూద్దాం. ఈరోజైతే మన లక్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 2 blocks ఎంటీ ఉంది ఈ నెదర్ పోర్టల్లో. ఈ నెదర్ పోర్టల్కి అయితే వెళ్ళిపోదాం. లూట్ అయితే తీసుకున్న గోల్డ్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి. వెళ్ళిపోదాం. ఓకే కొద్దిగా ఈ బ్లాక్స్ అయితే తీసుకుందాం. ఈ బ్లాక్స్ మనం ఈ బ్లాక్స్తో బిల్డ్ చేసుకుందాం. బేస్ ఇట్లా బిల్డ్ చేసుకుందాం. ఓకే మనం చాలాసేపు ఉండి మనకి చాలా డేంజర్.
మనం ఎక్కువసేపు ఉంటే అంత డేంజర్ మనకి. ఈ నెదర్ పోర్టల్నా మనం ఇట్లా మనం ఓవర్ వాళ్ళకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఓకే కొద్దిగా ఈ మష్రూమ్ ఉన్నాయి, మష్రూమ్ కూడా తీసుకుందాం. యా ఇంకా ఇంకేమున్నాయి ఇటు ఏదో పిగ్ దాన్ని అంటారుగా గుర్తొస్తలే, యానిమల్స్ పేరు అయితే గుర్తొస్తలే. ఓవర్ వాళ్ళకైతే వెళ్ళిపోదాం. ఓకే ఓకే అయితే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం మన విలేజ్ కాడికి. ఓకే విలేజ్ కాడికి పోయినాక కలుస్తా. ఓకే బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ బాయ్.